ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంపం విజయరాజు నామినేషన్ దాఖలు చేశారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడు స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని తెలిపారు. ప్రజలు తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం కల్పిస్తే చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు విజయరాజు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఎలిజా వల్ల ఓట్లు చీలే అవకాశం లేదంటున్న వైసీపీ అభ్యర్థి విజయరాజుతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కంపం విజయరాజు నామినేషన్ దాఖలు చేశారు. మనతో ఆయన ఉన్నారు. సార్, ఏంటి ప్రజాస్పందన చూస్తుంటే, నామినేషన్కి వచ్చిన ప్రజలను చూస్తే ఏమనిపిస్తుంది? మీకు విజయం మీద నమ్మకం కలుగుతుందా? చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు రాజకీయాలు కొత్త. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు దీవించి వైఎస్ఆర్సీపీ పార్టీ చింతలపూడి అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. ఈరోజు ఈ నామినేషన్ చూస్తే నాకు నేను గెలిచాను అనే ఒక గొప్ప నమ్మకం నాకు కలుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ అందరూ, కార్యకర్తలందరూ, నాయకులందరూ జయధ్వానాలతో జగన్మోహన్ రెడ్డి గారిని స్తుతిస్తూ మరి ఈ వేలాదిగా తరలి రావటం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇంత వేలాది మంది కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అభిమానులు మధ్య నేను ఇలా నామినేషన్ వేయటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిపక్ష నేతలు మీ మీద అవినీతి విమర్శలు చేస్తున్నారు. అవినీతి ఉద్యోగంలో అవినీతి పాల్గొన్న వాళ్ళు కావాలా, లేకపోతే సేవ చేసే వాళ్ళు కావాలంటూ కూడా చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు ఏ విధంగా తీసుకుంటారు? ప్రతిపక్షాలు వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు పాపం వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే పోటీ చేసే దమ్ము ధైర్యం లేక పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నారు. అప్పటికీ ధైర్యం చాలక బీజేపీని కలుపుకున్నారు. ఇంకా రాష్ట్రంలో, దేశంలో అన్ని ప్రతిపక్షాలని కలుపుకుని మా నాయకుడిని ఎదుర్కొనే దమ్ము లేదు. అలాగే నన్ను ఎదుర్కొనే దమ్ము ఇక్కడ నాయకులకు లేక అనేకమైన అపవాదం వేస్తున్నారు. అవన్నీ అబద్ధాలని చెప్తున్నాను. నేను ఒక ఆఫీసర్గా నేను ఎంతో గొప్ప ప్రజలందరికీ మేలు చేశాను. కొన్ని వేల మందికి లైసెన్సులు ఇచ్చాను. మోటార్ ఫీల్డ్లో నా పేరు చెప్తే ఒక మంచి ఆఫీసర్ అనే పేరు అలా నిలబెట్టుకున్నాను. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ ఇవ్వటానికి కారణం ఏంటంటే ప్రజల గుండెల్లో, ప్రజల దృష్టిలో, ప్రజల దగ్గర ఒక మంచి ఆఫీసర్ అనే పేరు నాకు ఉండబట్టే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు వడపోతలో ఈ చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఎంచుకున్నారు. కాబట్టి ప్రతిపక్షాలు వాళ్ళకి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఏదో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో చెప్పాలి కాబట్టి మా మీద అపవాదం వేస్తున్నారని నేను అంటున్నాను. అంటే మొన్నటి వరకు మీతో పాటు తిరిగి మీ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ తెచ్చుకున్నారు, నామినేషన్ అయిపోతున్నారు. ఏంటి ఆయన వల్ల ఏమైనా వైసీపీ ఓట్లు చీలతాయనే ఏమన్నా ఉందా, లేకపోతే దాన్ని ఆ పోటీని విధంగా చూస్తారు? ఆయన వల్ల నాకు ఏ పోటీ ఉండదని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి ఏముందో మీకు తెలుసు. ఈ 2014లో ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఎంత ద్రోహం చేసింది ప్రతి ఒక్క ఆంధ్రుడికి ఇంకా గుర్తుంటుంది. తలుపులు మూసి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ను నెట్ట నిలువునా చేల్చిన కాంగ్రెస్ పార్టీ దిక్కులేక ఆ కాంగ్రెస్ పార్టీ పంచం చేరితే ప్రజలు ఆదరిస్తారో నిరాదరిస్తారో మీ అందరికీ తెలుసు. ఇక దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం అనవసరం. ఏంటి నామినేషన్కి చూసాం, చాలామంది హాజరయ్యారు. విజయరాజు ఎంత ఖర్చు పెట్టారు ఈరోజు నామినేషన్కి? ఎన్నికల వరకు కూడా ఎంత ఖర్చు పెట్టబోతున్నారు? నేనేం ఖర్చు పెట్టలేదండి. ప్రజాదరణ, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల అచంచలమైన విశ్వాసము ఉంది, నమ్మకం ఉంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క చింతలపూడి నియోజకవర్గంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయటానికి, నన్ను ఎమ్మెల్యే అభ్యర్థి చేయటానికి వాళ్ళు వాలంటీర్లుగా, వాళ్ళు తండోపతండాలుగా వేలాదిగా తరలి వచ్చారు. మొత్తమే చూసుకుంటే చింతలపూడికి అభివృద్ధి చేయాలంటే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ రావాల్సి ఉంటుంది. జగన్ చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి ఫలాలే తనను గెలిపిస్తాయని కూడా చింతలపూడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయరాజు చెప్పే ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, చింతలపూడి.